డ్రా వాటర్స్. అంటే పోతిరెడ్డిపాడు మీద, రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎంత గట్టిగా పోరాడినరు, అవసరమైతే మేము బ్యారేజ్ గట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి హెచ్చరించారు. రాయలసీమ మీద మనం రాసిన లెటర్లు 1 కాదు 2 కాదు 19 లెటర్లు, 18. ఇగో ఇది జీవో చూడండి, జీవో వచ్చింది 5/5/2020, 29/1/2020 నాడే దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ లెటర్ రాసింది. అంటే అపెక్స్ కమిటీలో మీటింగ్ మాట్లాడినాం, వేరియస్ సందర్భాల్లో ఇవాళ దాదాపు 18 ఉత్తరాలు రాయలసీమ లిఫ్ట్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పోరాటం. ఉత్తరాలు రాసి ఊరుకున్నామా? లేదు. నెక్స్ట్, ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్కు రాసినటువంటి లేఖ. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఆఫ్ తెలంగాణ to the taking up of expansion of Potireddipadu head regulator and newly proposed Rayalaseema lift irrigation scheme by the government of Andhra Pradesh. ఇది కేసీఆర్ గారు 2/10/2020 నాడు రాసిన లేఖ. అంతేకాకుండా కింద ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఎజెండాగా పెట్టండి, ఇది ఆపిచ్చండి ఇమీడియట్గా అని చెప్పి కేసీఆర్ చూడండి కింద. ఐ రిక్వెస్ట్ యూ టు include the allocation of water issues raised in the letter of agenda item of second meeting of Apex. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop the work on expansion of Potireddipadu regulator and construction of Rayalaseema lift irrigation scheme. In order to enforce this, the operational control of Srisailam reservoir should be handed over to Telangana immediately. మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్కు డైరెక్షన్ ఇవ్వండి, దాన్ని ఆపండి. ఆపడం కోసం శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ యొక్క దాన్ని నిర్వహణ తెలంగాణకు అప్పచెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు రాస్తే దీని మీద షెకావత్ గారు రిప్లై ఇచ్చింది. ఎస్, ఇది ఆంధ్రప్రదేశ్ను ఆదేశిస్తూ మీరు ఆపండి అని రాసిన లేఖ. కేంద్ర మంత్రి షెకావత్ గారు ఇది కేసీఆర్ గారికి రాసిన లేఖ. ఇది 11th డిసెంబర్ మన రిప్లై టు అవర్ లెటర్. ఇది కేసీఆర్ గారు షెకావత్ గారు రాశారు, దీనికి రిప్లై షెకావత్ మనకు రాసిండు. ఏం రాసిండు లాస్ట్ చూస్తాం. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ KRMB యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా consistently asked AP not to go ahead with Potireddipadu and Rayalaseema lift irrigation projects until the DPRs approved by KRMB and CWC. అంటే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ను ఆపాలని ఆంధ్రప్రదేశ్కు లేఖ రాసిన లెటర్ మనకు కూడా కాపీ పంపినరు. ఇది కేంద్ర మంత్రి గారు రాసిన లెటర్. దాన్ని అంతటితో కూడా ఆగలే, మనం ట్రిబ్యునల్ పోయినాం, గ్రీన్ ట్రిబ్యునల్కు. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇక్కడ చూస్తే సో 54 పేరా ఇన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇది. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఈజ్ సమ్ ఫోర్స్ in the submission made by the council appearing for the applicant as well as the additional advocate general of state of Telangana along with other lawyers appearing for the state of Telangana that the scheme itself has been framed in such a way to avoid the process of obtaining environment clearance but it was intended for some other purpose. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్. లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఈసీ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపిచ్చింది. సిగ్గు లేకుండా మేము ఆపినా, నేను చంద్రబాబు చెవులో చెప్తే ఆపిండు అంటాడు. ఈయన మీద గౌరవం కొద్దీ చంద్రబాబు ఆపిండట. ఎప్పుడు ఆపినాం? ఇది 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. పోతిరెడ్డిపాడు కోసం పోరాడిందే బీఆర్ఎస్. ఆనాడు పోతిరెడ్డిపాడు పులిచింతల ప్రాజెక్టులు కడుతుంటే ఆనాడు మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేసీఆర్ గారు చెప్పిండ్రు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో మీరు కొనసాగడానికి వీలు లేదు,
ఈ అన్యాయాల్లో మనం భాగస్వామ్యం కావడానికి వీలు లేదు అని ఆనాటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఉన్న 6 మంత్రులు మేము ఆ రోజు రాజీనామా చేసినాం. రాజీనామా చేసిందేమో 4/7/2005. మరి పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది? మేము రాజీనామా చేసిన ఇంకా 2 నెలలకు 13/9/2005 నాడు పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. ఆ తర్వాత ఇది అసెంబ్లీ పేపర్ చూపి అదే మన రాజీనామా డేట్, జీవో డేటు 13/9/2005. నెక్స్ట్ అసెంబ్లీలో అప్పుడు విజయరామారావు గారు బీఆర్ఎస్ ఎల్పీ నాయకులు. నేను అప్పుడు కూడా అసెంబ్లీలో ఉపనాయకుడిగా విజయరామారావు గారి కింద పనిచేసేవాడిని. సో బీఆర్ఎస్ ఎల్పీ తరఫున మీరు చూస్తే విజయరామారావు గారు ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ 40 రోజులు అసెంబ్లీని ఆపినాం. బడ్జెట్ సెషన్ 40 days ఒకే ఒక్క అంశం పోతిరెడ్డిపాడు కట్టొద్దు అని 40 రోజులు అసెంబ్లీ నడవనీయలే మేము. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. మా ఛాంబర్కి వచ్చి ఈటల రాజేందర్ గారు నేను మేము అందరూ ఉంటే ఆనమా ఇంకెవరు ఉండే ఫైనాన్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్, అరే భయ్ మేము బడ్జెట్ పెట్టుకోవాలి భయ్, జర బడ్జెట్ పాస్ చేయని అంటే నథింగ్ డూయింగ్ పోతిరెడ్డిపాడు మీద తేల్చేయండి అని కొట్లాడినాం మేము. అయితే చూడండి మా అడ్జర్న్మెంట్ మోషన్, augmentation of Pothreddipadu water, it is disastrous, it is dangerous move. The government decision is adversely affecting the interests of Telangana and Delta region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to either Telangana or Delta area. This is highly dangerous move and it's affecting the interests of Telangana people. రోజుకు 40,000 క్యూసెక్కుల చొప్పున నీరు రాయలసీమకు తరలించడం వల్ల తెలంగాణకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణలో వ్యవసాయానికి పూర్తిగా గండిపడే అవకాశం ఏర్పడుతుంది అని ఇది ఎప్పుడు 2005 అక్టోబర్ 3న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మేము ఆ రోజు పోతిరెడ్డిపాడు వ్యతిరేకంగా పోరాడిన ఇది అసెంబ్లీ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ అసెంబ్లీ రికార్డ్. ఎవరు స్పీకర్ అప్పుడు?